ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉంది. యథాలాపంగానే మళ్ళీ ఈరోజు కూడా మేము ఉషోదయంతోనే అభివృద్ధి పదంతోనే మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు పట్టణానికి ఇది ఆనవాయితీ అయిపోయింది. ప్రతినిత్యం 365 రోజులు, ఏ 60 రోజులు మినహాయిస్తే 300 రోజులు మేము ఈ పట్టణంలో, ఈ నియోజకవర్గంలో ఏదో ఒక చోట మౌలికమైనటువంటి వసతులు కానీ, ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి కానీ అందించే విషయంలో మిమ్మల్ని ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి ఉషోదయం మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాం. దీనికి మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం, చాలా గర్వపడుతూ ఉన్నాం. మా పార్టీకి, మాకు మీరు ఓటేసి మా పైన పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నామని ఒకవైపు, మీకు మంచి జరుగుతుందనేది మరొక వైపు. ఈ రెండు కారణాల చేత మా రాజకీయ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. దేవుని దయ వలన, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వలన, ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల వలన, ఈ నియోజకవర్గంలో పనిచేసే మా ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క సహకారం వలన చాలా మేము రాజకీయ జీవితాన్ని సంతృప్తికరంగా ఉన్నాము. ఈరోజు కూడా బీజీఆర్ సందు మోట్లో ఉన్నాం. మనం బీజీఆర్ లాడ్జీ కిందనే ఉన్నాం, గాంధీ రోడ్ మోట్లో. ఈ రోడ్డు కూడా ఒక 20 సంవత్సరాలుగా నేను కూడా రెగ్యులర్గా తిరిగేవాడిని పిల్లప్పటి నుంచి. ఈ రోడ్లో కుషించకపోయింది. ఈ రోడ్డు కూడా 35 అడుగుల విస్తీర్ణముతో, వైశాల్యంతో ఉండే రోడ్డు 15 అడుగులకు వచ్చింది. చిన్న చిన్న అంగళ్ళు సాగడం కానీ, చిన్న చిన్న బంకులు, మటన్ షాపులు చిన్నగా అయిపోయి ప్రజలు రవాణా చేయాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఒక జీప్ వచ్చినా, కారు వచ్చినా కానీ ఇబ్బంది పడుతూ ఉంది. ఇది ముఖ్యంగా మెయిన్ రోడ్డు కూడా ఇది. ఈ బీజీఆర్ గాంధీ రోడ్లో నుంచి, బీజీఆర్లో నుంచి స్ట్రైట్గా పోతే నువ్వు బంగారంగల్లకు పోవచ్చు, పప్పుల బజార్కు పోవచ్చు, శ్రీరాములపేటలోకి పోవచ్చు, శివాలయం సెంటర్లోకి పోవచ్చు. అదే వార్డులు వస్తే 11 వార్డు దీనికి టచ్ అవుతుంది, 12 వార్డు టచ్ అవుతుంది, కోటవీధి 20 టచ్ అవుతుంది, 22 టచ్ అవుతుంది, 23 టచ్ అవుతుంది. 5-6 వార్డులు, 24, 5-6 వార్డుల ప్రజలకు యావత్ మెయిన్ రోడ్లే కనెక్టివ్గా ఉండే రోడ్డు. మరి ఇంత పెద్ద రోడ్డును పట్టించుకోలే గతంలో ఉండే పాలకులు. నా బాధల్లో ఇదే. నేను ప్రజలకు అప్పీల్ చేస్తాను ప్రతిసారి ఇదే. మేము చేసిన అభివృద్ధి ఒకవైపు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా నేను. గత పాలకులకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన మాకు ఉండే వ్యత్యాసాన్ని గమనించమని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను. మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించగలిగితే ఈ పరిపాలనలో, నంద్యాల వరదరాజరెడ్డి గారి పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, అందుకే ఇటువంటి రోడ్లన్నీ కూడా సరికొత్త హంగులతో అందమైనటువంటి రోడ్లుగా తయారవుతూ ఉన్నాయి. నెహ్రూ రోడ్డు, వరదరాజరెడ్డి గారి ఆఫీసు ఉండే రోడ్డు అందంగా తయారు చేసినాం. ఇప్పుడు బీజీఆర్ రోడ్డు అందంగా తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు ఎంత అవుతుందో తెలిసిన 35 అడుగుల రోడ్డు అవుతా ఉంది. 35 అడుగుల రోడ్డు. మీరు ఒక్కసారి ప్రజలే ఆలోచించండి. 15 అడుగులు ఉండే రోడ్డును 35 అడుగులు చేయగలుగుతున్నాము. ఆ 35 అడుగుల రోడ్డు కూడా రోడ్డుకు ఆ మోటు ఈ మోటు డ్రైన్తో కాలువలు నిర్మించి, ఒక చుక్క నీళ్లు నిలబడకుండా డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేస్తూ, రోడ్డు విశాలాన్ని పెంచి 15 నుంచి 35 అడుగులకు పెంచి 40 లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. నెహ్రూ రోడ్డు అంతే, వరదరాజరెడ్డి గారి ఆఫీసు ఉండే రోడ్డు. శ్రీరాములపేట అంతే, గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకుండే రోడ్డు అంతే. రాజీవ్ సర్కిల్ గురవయ్య తోటలో అదే పరిస్థితి. వంశీధర్ వార్డులో, వరలక్ష్మి అపార్ట్మెంట్ దగ్గర గురవయ్య తోటలో కూడా సేమ్ అదే పరిస్థితి, విశాలం చేసినాం. బొల్లవరం నుంచి గోపి రైస్ మిల్లు మీద ఆ రోడ్డు కూడా విశాలం చేస్తున్నాం కోట్ల రూపాయలతో. సెంటర్ డివైడర్ తీసుకొచ్చి సెంటర్ లైటింగ్ తెచ్చి అద్భుతంగా తయారు చేయబోతున్నాం దాన్ని కూడా. ఇప్పుడు మైదుకూరు రోడ్డు కూడా స్మార్ట్ స్ట్రీట్ చేసి అద్భుతంగా తయారు చేయబోతున్నాం. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి. 150 కోట్ల రూపాయలతో
శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించి రోజుకొక మారు ఉదయం పూట సాయంకాలం మీరు కోరుకున్న సమయంలో కోరుకున్నంత వాటరు, అది కూడా శుద్ధి చేసిన వాటర్ని మీకు అందించగలుగుతున్నాం. ఇంతకంటే ఏముంటుంది మాకు ఆనందం? మీరు కూడా మమ్మల్ని అభినందించడానికి ఇంతకంటే బలమైన కారణం అవసరం ఉండదనుకుంటున్నా ప్రజలారా నేను. ఎందుకంటే మనిషికి అన్నిటికంటే ప్రధానమైనది త్రాగునీరు. మనిషికే కాదు, ప్రాణం ఉండే ప్రతి ప్రాణికి అవసరమైంది నీరే, త్రాగునీరే. ఆ త్రాగునీరే ప్రొద్దుటూరులో లేక 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా నీటి కటకట అన్నాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నీటి సమస్య పోయింది, మూలబడ్డ పార్కులన్నీ బాగైనాయి, కుచించకపోయిన రోడ్లన్నీ విశాలం అయిపోయినాయి, అడిగిన ప్రతి చోట్ల రోడ్డు కాలువ వచ్చింది, పాత మార్కెట్ పోయి కొత్తది వస్తుంది, కొత్త బ్రిడ్జీలు వస్తున్నాయి, కొత్త బస్టాండ్ వస్తుంది, కాలేజీకి కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి, కొత్త పైపు లైన్ వస్తుంది, కాలువల ఆధునీకరణ జరుగుతూ ఉంది, మరిన్ని మెరుగైన వైద్య సేవలు, 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చినాయి. ప్రొద్దుటూరు 41 వార్డుల్లో అడిగిన చోటల్లో రోడ్డు కాలువ వేసినాం 120 కోట్ల రూపాయలతో. దాదాపు 1600-1700 కోట్ల రూపాయలు ఉచితంగా సంక్షేమ పథకాలతో ప్రజల ఇంటికే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అందించగలిగింది. స్కూళ్ళు బాగుపడినాయి, నాడు నేడు మన బడి కింద. విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చి చాలా గొప్ప విద్యను ప్రవేశపెట్టాడు. ఇంగ్లీష్ మీడియం కానీ, డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ, ట్యాబులు ఇవ్వడం కానీ, మంచి భోజనం కానీ. ఒక్కటేమిటి, సచివాలయ వ్యవస్థను తెచ్చి రాష్ట్ర రాజధానిని మీ సందులోనే పెట్టినాడు ఆయన. రాష్ట్ర రాజధాని తెచ్చి మీ సందులోనే, మీ వీధిలోనే, నువ్వు ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపల్ కమిషన్ను కలవాల్సిన అవసరం లేకుండా పరిపాలన సులభతరం చేసినాడు ప్రజలకు. గాంధీజీ కన్న కలలను, గ్రామ స్వరాజ్యాన్ని